ఎందుకంటే మీ సాక్ష్యాలు లేట్ అయ్యాయి. సాక్ష్యాలు లేట్ అవడం వల్ల కొంచెం లేట్ అయింది. ఈరోజు ఆరంభం 9:30 చేసిన చాలామంది స్కూల్స్కి వెళ్ళి జెండా ఎగరేయడం అది ఇది దానివల్ల కొంచెం లేట్గా రావడం జరిగింది. దానివల్ల కూడా కొంచెం లేట్ అయింది. యాక్చువల్గా మీరందరూ టైంకి వస్తే మనం కూడా ఇక్కడ జెండా ఎగరేద్దాం అనుకున్నాం, ప్రయత్నం చేశాం. కానీ మరి అది టైంకి మీరు రావడం కష్టం. కొంచెం చనిపోయింది కనుక మీరు టైంకి వచ్చేస్తే బాగుంటుంది. ఇంకా చర్చికి టైంకి రావడం అనేది ఒక క్రమశిక్షణగా పెట్టుకుంటే అది బాగుంటుంది. అందరు కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, వచ్చే వారం నుంచి చర్చికి టైంకి రావడానికి మాకు నీ కృపను తోడుగా ఉంచండి. మా ఫస్ట్ ప్రిఫరెన్స్ నీకు ఇవ్వాలి ప్రభువా. ప్రతి వారం అనుకుంటున్నాం కానీ ఫెయిల్ అవుతున్నాం. ఖచ్చితంగా కూడా ఫస్ట్కి ఇదిగో ప్రభువా, రేపటి ఆదివారం నుంచి ఖచ్చితంగా టైంకి రావడానికి కావాల్సిన నీ కృపను మాకు దయచేయి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా లేటుగా రాకుండా మాకు సహాయం చేయి ప్రభువా. దుష్టుడు మాకు నీ సన్నిధిని నెగ్లెక్ట్ చేయడానికి అవకాశం ఇస్తున్నాడు. దాని నుంచి మాకు నువ్వు కాపాడి తప్పకుండా టైంకి రావడానికి సహాయం దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. నువ్వు సహాయం చేయండి. మా సంఘాన్ని క్రమశిక్షణ కలిగిన సంఘానిగా నువ్వు ఆశీర్వదించి దీవించండి. క్రీస్తు పరివేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఎదుగుతున్న మనం వీలైనంత మంచిగా ఎదగడానికి ప్రయత్నం చేయాలి. కొత్తగా కూరలు ఉన్నప్పుడు ఉప్పు కారం తక్కువ అవుతుంటుంది, ఎక్కువ అవుతుంటుంది. కొత్తగా పెళ్ళైనప్పుడు భార్యాభర్తలు కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. రాను భర్త గురించి భార్య, భార్య గురించి భర్త తెలుసుకున్న తర్వాత చక్కగా సెట్ రైట్ అవుతారు. అప్పుడు సమస్యలు వచ్చినా దాన్ని క్రమశిక్షణ కలిగిన వారుగా ఉంటారు. పిల్లలు తల్లిదండ్రులు పిల్లలు, అత్తామామలు అన్నీ కూడా కుటుంబ పరంగా సక్రపరచబడతాయి. అలాగనే దేవునితో కూడా మనం కొన్నిసార్లు అడ్జస్ట్మెంట్ అవ్వడం కంటే క్రమపరచుకోవాలి. మన జీవితాలని క్రమపరుచుకుంటే బాగుంటుంది. అది మనకు ఆశీర్వాదం. ఓకే, కింద మీదకి రాగలిగిన వారు కొంతమంది కింద కూర్చుని పోతున్నారు. దయచేసి మీదకి రాగలిగి ఓపిక ఉన్నవారు మీదకి వచ్చేయండి. ఎందుకంటే తర్వాత మీరు రాలేని స్థితి ఉంటుంది. అప్పుడు ఎలాగా కూర్చుని పోతాం, కింద కూర్చుని పోతాం. ఒకవేళ రాగలిగిన స్థితిని కూడా కింద కూర్చుని పోతే దేవుణ్ణి అగౌరవపరిచినట్టుగా. కనుక లిఫ్ట్ కొరకు కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. కొంతమంది 1000 రూపాయలు ఇస్తున్నారు. నేను చెప్పినది మీకు అర్థమై ఉంటుంది. 2000 రూపాయలు ఇస్తే ఒక వ్యక్తి ఈజీగా మనం కొనడానికి అవకాశం ఉంటుందని. అదేం కంపల్సరీ కాదు, చేయగలిగితే చేయండి, లేనప్పుడు అది ఎలాగో ఒకలాగా దేవుడు అదే చేస్తాడు. మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. గడిచిన వారం ఒక సబ్జెక్ట్ తయారు చేశాం. ఏంటది? వాక్యం తీసి చదువుదాం. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. 2వ సమూయేలు. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను. అది నా అంశం. దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. ఇక్కడ 2 కుటుంబాల గురించి వివరించాడు. ఒకటి నీరసిల్లే కుటుంబం, ఒకటి అభివృద్ధి చెందే కుటుంబం, బలపరచబడే కుటుంబం. ఒకటి సంతోషంతో జీవించే కుటుంబం, ఒకటి ఏడుస్తూ బ్రతికే కుటుంబం. ఒకటి ఆనందాన్ని అనుభవించే కుటుంబం, ఒకటి దుఃఖాన్ని అనుభవించే కుటుంబం. ఒకటి సమాజానికి మేలు చేసే కుటుంబం. ఇవి సమాజంలోనే ఉన్నాయి 2 కుటుంబాలు కూడా. 2 కుటుంబాలను కూడా దేవుడే సృష్టించాడు. ఇద్దరిని దేవుడే పిలుచుకున్నాడు, ఇద్దరిని దేవుడు అభిషేకించాడు. ఇద్దరు కూడా రాజులే. అది చాలా వరకు ఉపోద్ఘాతంలో నేను చెప్పాను. ఎందుకో ఒక కుటుంబం
రోజు రోజుకి నాశనం అయిపోయింది. దేవుని చిత్తంలోంచి తొలగిపోయింది. దేవుని అభిషేకాన్ని కోల్పోయింది. దేవుడు దీవించాలంటే అవకాశాలు లేకుండా, దేవుడు దీవించబడడానికి కావలసిన పరిస్థితులు అక్కడ కనబడలేదు. కానీ ఒక కుటుంబం దేవుడు దీవించాలంటే కావలసిన అవకాశాలు ఇచ్చింది. ఈరోజు ఇక్కడ ఉండే కుటుంబాలన్నిటిలో కూడా ఆ కుటుంబాలు ఉన్నాయి, ఆ వ్యక్తులు ఉన్నారు. మనలో కూడా అటువంటి వ్యక్తులు ఉన్నారు. చాలామంది ఆశీర్వాదాలంటే డబ్బుతోనే ముడిపెడతారు. డబ్బు ఒకటే ఆశీర్వాదం కాదు, ధనం అనేది ఆశీర్వాదం కాదు. నిన్న తెనాలి నుంచి ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు. బహుశా ఈరోజు ఈ టీవీలో చూస్తుంటాడు, ఈ ప్రోగ్రాం చూస్తూ ఉంటున్నాడు. ఫోన్ చేసి చాలా సేపు మాట్లాడాడు. తనకి చాలా ధనవంతుడు, 10 సంవత్సరాలు జీవితాన్ని జీవించాడు భార్యతో. ఇద్దరు ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒక కొడుకు పుట్టాడు. సడన్గా ఆ భార్య ఏం చేసిందంటే ఆయన విడిచిపెట్టి ఆ ప్రక్కింటి ఆయనతో వెళ్ళిపోయిందట. 10 సంవత్సరాల తర్వాత. ఎన్ని సంవత్సరాల తర్వాత? 10 సంవత్సరాల తర్వాత. డబ్బు లేదా అంటే డబ్బు ఉంది, ఇష్టపడలేదంటే ఇష్టపడ్డాడు, పిల్లలు లేరంటే పిల్లలు ఉన్నారు. ఎందుకు అనంటే కారణం నాకు తెలియడం లేదండి అంటున్నాడు. ఎవరో నా పేరు చెప్పి, బహుశా ఆయనకి నా గురించి ఏం చెప్పాడంటే, మీరు ఆయన ప్రార్థన చేస్తే ఆవిడకి పనిష్మెంట్ వస్తుందని చెప్పారట. ఊరి బాబు ఇదేంటి మంత్రగాడలాగా చెప్పారనమాట. అప్పుడు నేను చెప్పాను, పనిష్మెంట్ ఏంటంటే, సార్ మీరు ఎలాగైనా ప్రార్థన చేసి వాళ్ళిద్దరూ నాశనం అయిపోయినట్టు చూడాలి సార్ అంటున్నాడు. అందు గురించి నాకు ప్రార్థన చేయమని చెప్తున్నాడు. సరే మీరు ఆవేశంలో ఉన్నారు, తర్వాత మాట్లాడతాను, రేపు మధ్యాహ్నం రేపు సాయంత్రం మాట్లాడండి అని. బ్రదర్ మీరు ఒకవేళ టీవీలో చూస్తుంటే మీ గురించి చెప్తున్నాను, నన్ను బాధపడద్దు. నేను పాడైపోయినవి బాగు చేయడానికే ఉన్నాను, కానీ పాడైపోయినవి అంటే తన బాధ ఏంటంటే కావలసినంత డబ్బు ఉంది మాకు, ఇష్టపడ్డాం, 10 సంవత్సరాలు జీవించాం, ఒక బిడ్డున్నాడు, ఆ బిడ్డను పట్టుకొని వెళ్ళిపోయాడు. నేను మర్చిపోలేకపోతున్నాను, నా జీవితాన్ని మరి త్యాగం చేయలేకపోతున్నాను, నన్ను మోసం చేసింది. చూసారా? అంటే వారికి తను డబ్బు కానీ అందం కానీ వైవాహిక జీవితం కానీ వారికి సంతోషాన్ని ఇవ్వలేదు. చాలా వైవాహిక జీవితాలు కోల్పోతుంటాయి. కొన్నిసార్లు పేదవారైనా ఒకరినొకరు అర్థం చేసుకొని ఆనందంగా సంతోషంగా జీవిస్తారు. వైవాహిక జీవితానికి డబ్బుతో ముడిపెట్టకూడదు. అందుగురించి అంటారు, ఇప్పుడు లేటెస్ట్ పెళ్ళిళ్ళు ఎలాగవుతున్నాయంటే ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకొని పెళ్లి చేసుకుంటారు. అయినా సరే అవి కూడా ఫెయిల్ అయిపోతున్నాయి. ఒకనొక పూర్వకాలంలో నచ్చాడా, ఇలా దొంగ చూపులు చూసి నచ్చాడు అని అంటే పెళ్లి చేసుకునేవారు. ఇప్పుడు అలా కాకుండా ముందే అన్నీ చూసి చేసినా సరే ఫెయిల్ అయిపోతున్నాయి. దినాలు మారిపోయాయి కనుక ఇక్కడ ఈ 2 కుటుంబాల లోపాలు ఏం లేవు. ఏంటి లోపం అంటే అసూయ, ద్వేషం. ఈ 2 కుటుంబాల్లో ఒక కుటుంబం పాడైపోవడానికి, తనకంటా ఒక కుటుంబం దీవించబడ్డది, తన దగ్గర దేనికి పనికిరాని ఒక కుటుంబాన్ని దేవుడు హెచ్చించాడు. తనతో పాటే పనికిరాని ఒక పనివాడిని దేవుడు అంతస్తుకి ఎక్కించాడు. ప్రజలు కూడా తననే కోరుకున్నారు, ప్రజలు కూడా తననే ఆస్వాదించారు, ప్రజలు కూడా తన పేరే చెప్పుకుంటున్నారు. తనకుండే డబ్బు కానీ, తనకుండే ఆస్తి కానీ, తనకుండే బెన్యామినీయ వంశం కానీ ఏది కూడా తనను హెచ్చించలేదు. తనకుండే ఆస్తిపాస్తులు తనను హెచ్చించలేదు. ఏదీ లేని ఒక వ్యక్తిని ప్రజలు కోరుకున్నారు, దేవుడు ఆస్వాదించాడు. ఎంతగా ఆస్వాదించాడంటే రాబోయే తరతరాలకి ప్రజలు మరిచిపోనంతగా చివరికి తన కుమారుడైన యేసుక్రీస్తుని కూడా ఆ వంశములోనే పుత్రుడిగా పుట్టడానికి మార్గాన్ని సరళం చేస్తూ దానిని కంపేర్ చేస్తూ రాశాడు. సౌలుకి నా కృప దూరమైనట్టుగా నీకు నా కృపని దూరము చేయను. ఆ మాట ఇంకా
ఇంకా బాధ కలిగించింది. కనుక ప్రియులారా, చాలాసార్లు దీవించబడిన వారిని చూసి రకరకాలుగా మనం ఆడిపోసుకుంటాం. కానీ ఆ దీవించిన వారి దగ్గరికి వెళ్ళి మనం ఆలోచిస్తే, ఎందుకు దేవుడు దీవించాడు వారిని అనేది ఆలోచిస్తే, స్టడీ చేస్తే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. ఎందుకు ఒక వ్యక్తి శపించబడ్డాడు, ఎందుకు ఒక వ్యక్తి ఆనందించలేకపోతున్నాడు, ఎందుకు ఒక వ్యక్తి ప్రజల చేత మన్నన పొందలేకపోతున్నాడు అనేవి దగ్గరికి వెళ్ళి చూస్తేనే అవి తెలుస్తాయి. కానీ దూరం నుంచి చూస్తే తెలియవు. కనుక దావీదు దాని గురించి నిన్న మొన్న ఒక మాట జ్ఞాపకం చేసి అక్కడి నుంచి ఆగిపోయాను. 2వ దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకొని, అమ్మా 2వ దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. మరియు ఇశ్రాయేలీయులు తమ దేవుడైన యెహోవా విషయములో కపటము కలిగి దుర్బోధులు బోధించుచు అడవి గుడిసెలు నివాస అదేనా చదవండి అమ్మా. సారీ 2వ దినవృత్తాంతాల గ్రంథం, నేనే తప్పు చదువుతాను. మరియు నేను నా జనులైన ఇశ్రాయేలీయుల కొరకు ఒక స్థలము ఏర్పరిచి వారిని నాటుదును. వారు మరి తిరుగులాడక తమ స్థానమందు కాపురమందురు. పూర్వమందు జరిగినట్లును నా జనులైన ఇశ్రాయేలీయుల మీద నేను న్యాయాధిపతులను నిర్ణయించిన కాలము మొదలుకొని జరుగుచూ వచ్చినట్లును దుష్టులు వారిని ఇక శ్రమ పెట్టుకుందురు. అది కూడా కాదమ్మా. 2వ దినవృత్తాంత గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం నుంచి, వారి యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకొని యూదావారి మధ్య ప్రకటన చేయొచ్చు, యూదా పట్టణములన్నిటినీ సంచరించుచు జనులకు బోధించిరి. నేను చదువుతాను, ఎక్కడో మిస్ అయ్యాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథం చూడండి, 17:1 17వ అధ్యాయం తరువాత 17వ అధ్యాయము 15వ వచనం నుంచి, నాతాను తనకు ప్రత్యక్షమైన దానిని బట్టి ఈ మాటలన్నీ దావీదునకు తెలియచేయగా రాజు అయిన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి, నాతానుతో దేవుడు దావీదు గురించి చాలా విషయాలు తెలియచేశారు. అది మీరు ఇంటి దగ్గర చదువుకోండి. కనుక ఆ మాటలన్నీ విని తర్వాత ఇక్కడ ఒక మాట రాశాడు, రాజైన దావీదు. అప్పటికి దావీదు ఏమైపోయాడండి? రాజు అయిన దావీదు ఎక్కడికి వచ్చాడు? యెహోవా సన్నిధికి వచ్చి కూర్చున్నాడట. దేవుడి దగ్గర నుంచి వర్తమానం వచ్చిన తర్వాత దావీదు ఒక శుభవార్త విన్న తర్వాత ఎక్కడికి వచ్చి కూర్చున్నాడండి? దేవుని సన్నిధికి వచ్చి కూర్చున్నాడు. సాధారణంగా మనకు శుభవార్త తెలిసినప్పుడు భర్త భార్య దగ్గరికి వెళ్ళి చెప్తాడు, భార్య భర్త దగ్గరికి వెళ్ళి చెప్తుంది, లేకపోతే పిల్లలు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చెప్తారు, లేకపోతే కుటుంబ యజమానుల దగ్గరికి వెళ్ళి చెప్తారు. కానీ ఇక్కడ అదుంచు బాబు, ఇక్కడ ఎవరితో చెప్పాడు? నాతాను వార్త విన్న వెంటనే దావీదు తిన్నగా వెళ్ళి యెహోవా సన్నిధిని కూర్చుండి. యెహోవా సన్నిధి అంటే మనం ఎక్కడ కూర్చున్నాం ఇప్పుడు? గట్టి చెప్పండి. దేవుని మందిరం అంటే ఏంటి? దేవుని సన్నిధిలో కూర్చున్నాం. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నామండి? అంటే దేవుని సన్నిధిలో కూర్చుండేటప్పుడు ఊరి మీద కూర్చున్నట్టు కూర్చోకూడదు, ఊరి మీద కూర్చున్నట్టుగా కూర్చోకూడదు. ప్రసంగిలు అంటాడు, మీరు దేవుని మందిరముకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకును. దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళకూడదు. మీ వే ఆఫ్ డ్రెస్సింగ్, మీ వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ లుకింగ్
ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి. పెళ్ళికి వెళ్ళినట్టుగా దేవుని మందిరానికి వెళ్ళకూడదు. పెళ్ళికి వెళ్ళినప్పుడు అది ఎంజాయ్మెంట్కి వెళ్తాం. అక్కడికి దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు భక్తి గురించి వెళతాం. అక్కడ వేసుకున్న బట్టలు వేరు, ఇక్కడ వేసుకున్న బట్టలు వేరు. అక్కడ ఆడుకున్న మాటలు వేరు, ఇక్కడ ఆడుకున్న మాటలు వేరు. అక్కడ చూపులు వేరు, ఇక్కడ చూపులు వేరు. అక్కడ కేకలు వేరు, ఇక్కడ కేకలు వేరు. దేవునికి స్తోత్రం. ఈ కేకలు అక్కడ ఉండవు, ఈ కేకలు ఎక్కడ ఉండవు, పెళ్ళిలో ఉండవు. కూర తెచ్చావా, సారు తెచ్చావా, ఒరే బాగున్నావా, వచ్చావా, ఆ కేకలు అవి. ఇక్కడ కేకలు వేరు. ఈ కేకలు దేవునితో వేస్తాం, ఈ మాటలు దేవునితో చెప్తాం, ఈ అరుపులు దేవుని కొరకు వేస్తాం. ఇక్కడ మాటలు, ఇక్కడ ధ్యానం అంతా కూడా దేవుని గురించి ఉంటాయి. ఇక్కడ కూర్చుండేటప్పుడు ముసుగేసుకుంటాం, ఇక్కడ కూర్చుండేటప్పుడు ఒళ్ళు కప్పుకొని కూర్చుంటాం. అక్కడ కొన్నిసార్లు అందరూ చూడాలనే దృష్టితో ఆ డ్రెస్ వేరుగా ఉంటుంది. అంటే ఏదో వైట్ డ్రెస్ వేసుకోవాలా, బ్లాక్ డ్రెస్ వేసుకోవాలని చెప్పను, కానీ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంటే అర్థం ఏంటండి? ప్రవర్తన అంటే నీ నడవడిక, నీ నడవడిక, నీ మాట శైలి. అమ్మా బాగున్నారా, ప్రైజ్ ది లార్డ్ అండి, హలో. అక్కడ ఎలాగ కేకలేస్తాం, హలో. ఇక్కడ ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. చూసారా ఎంత మారిపోయిందో దేవుని సన్నిధి. ఎందుకంటే ఇక్కడ ఎవరున్నారండి? ఇక్కడ దేవుడు ఉన్నాడు. అమ్మా మీరేంటి ఎక్కడికి వెళ్తున్నారు? బయట ఉన్నాళ్ళు వచ్చారా, వెళ్తున్నారా? త్వరగా వచ్చేయాలా. ఇప్పుడు మీ గురించే చెప్తున్నారండి. కనుక దేవుని సన్నిధిలో చాలా భయంతో, వణుకుతో, భయభక్తులతో ఉండాలి. తల్లిదండ్రులు ఇది గమనించాలి. మీ పిల్లలు వేసుకోవచ్చిన డ్రెస్సులను కూడా గమనించాలి. పెళ్ళికి వెళ్ళినట్టుగా ఈ బొగ్గల మీద మచ్చలు, ఆ బొగ్గల మీద మచ్చలు, లిప్టిక్లు, అప్టిక్లు, ఇప్టిక్లు అంటే షోక్గా తయారవ్వద్దని నేను చెప్పడం లేదు. ప్లీజ్ నన్ను సరిగ్గా అర్థం చేసుకోండి. మీరు సరిగ్గా అర్థం చేసుకోండి. ఆడవాళ్ళు ఎప్పుడు అంటారు ఎటుంటే అయ్యగా అంతా మా గురించి చెప్తారు. మా గురించి చెప్పడానికి ఎట్లేవు. మాకు బ్యూటీ పార్లర్ లేవు, గీసుకోవడానికి లేవు, వేసుకోవడానికి లేవు. గీసుకోవడానికి లేవు, వేసుకోవడానికి ఎట్లేవు. చెప్పవలసి వచ్చినప్పుడు దాని గురించి చెప్తాం. సిరిపోయిన ప్యాంట్లు వేసుకుంటానని చెప్తున్నాం కదా. కొంచెం మైండ్ మెచ్యూరిటీ అవ్వాలి. ఎవరికి కావలసిన వారికి చెప్తుంటాం. మనం వినవలసినది, రిసీవ్ చేసుకోవలసింది రీతిలో మనం రిసీవ్ చేసుకోవాలి. మన పిల్లల్ని ఎక్కడికి పంపిస్తున్నాం? స్కూల్కి పంపించినప్పుడు మీ ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకొని పంపిస్తారా? పంపిస్తారా? తోలు ఒలిసేస్తారు. ఎవరో మాస్టర్లు. ఇక్కడ పాస్టర్ గారు చేయలేరు. అది ఇక్కడ పాస్టర్ గారు చేయలేరు. చెయ్యాలంటే మీరు ఊరుకుంటారేంటి? గుడే మానేస్తారు. గట్టిగా గసిరితే గుడే మానేస్తారు. నేను ఎందుకంటే చెప్తున్నాను, చాలాసార్లు మాస్టర్కి జడుస్తారు, స్కౌట్ మాస్టర్కి జడుస్తారు, ఎన్సీసీ మాస్టర్కి జడుస్తారు, చివరికి అందరికి ఊరోళ్ళందరికీ జడుస్తారు. కానీ జడ్నోడు ఎవడంటే పాస్టర్. ఎందుకంటే మీరు 10 రూపాయలు ఇస్తే మేము బతకాలి. అది చాలా బాధ అనిపిస్తుంది. కొంచెం గట్టిగా కోపం వస్తే గట్టిగా గసరలేం, ఉన్నది ఉన్నట్టు చెప్పలేం. ఫోన్లు చూడొద్దంటే ఫోన్లు ఇక్కడే చూస్తారు. ఎంత కోపం వస్తే తెలుసు, ఫోన్ ఇక్కడ చూస్తే నెత్తి మీద కొట్టేయాలనిపిస్తుంది నాకు. చాలా కోపం వస్తుంది నాకు, కానీ చెప్పలేం. ఇసిరేయాలనిపిస్తుంది. ఇక్కడి నుంచి అయితే మైకి ఇసిరేయాలనిపిస్తుంది. ఏంటంటే భయం లేకపోవడం. దేవుడంటే అంత అశ్రద్ధ, అంత దిక్కుమాలిన దేవుడా మీ దేవుడు? అంత దిక్కుమాలిన దేవుడా మన దేవుడు? కనుక మీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. కానీ ఈయనెవరండి? రాజుగారు. రాజుగారు ఎక్కడికి వచ్చి కూర్చున్నారు? ఎందుకంటే పనులన్నీ మానుకున్నాడు. ఏయ్ మంత్రి గారు వచ్చి ఉంటారు, రాజా యుద్ధం గురించి ఒక వార్త వచ్చిందయ్యా, మీతో కలడానికి చాలామంది ఉన్నారంటే ఈరోజు అపాయింట్మెంట్స్ అన్నీ క్యాన్సిల్. ఏంటి రాజా అలాగంటున్నారు? కోట్ల రూపాయలు బిల్స్ పాస్ అవ్వాలా, కోట్ల రూపాయలు బిల్స్ చాలామందికి వెయిట్ చేస్తున్నారంటే
ఈరోజు మా బాస్తో నాకు ఇంటర్వ్యూ ఉంది. మా బాస్తో నేను మాట్లాడాలి. నా బాస్తో ఇంటర్వ్యూ ఉండేటప్పుడు ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వను. ఈరోజు ఎంతమంది అలా చెప్పగలుగుతున్నావు? నీ బాస్తో నువ్వు కూర్చుండేటప్పుడు ఎంత గొప్పోడు వచ్చినా ఎవరు లెక్క చేయకుండా ఉంటున్నారు? ఎవరు లెక్క చేయకుండా ఉంటున్నారు? ప్రార్థన అవుతుంటే ఎవడో బయట నుంచి వచ్చి ఫోన్ చేస్తుంటే వెళ్ళిపోతుంటారు కొంతమంది. మధ్యలో ఇలా ఫోన్ పట్టుకుని వెళ్తాక ఎంత కోపం వస్తుందో తెలుసా? ఏంటి దేవుడు అంత చేతగానోడండి? ఏం ఆపలేవా 10 నిమిషాలు? నువ్వు వెళ్ళకపోతే ఈ విమానం కూలిపోద్దా, లేకపోతే ఏ ప్రపంచం నాశనం అయిపోద్దా? విమానాలు ఎటు కూలిపోతాయా నువ్వు బయటికి వెళ్ళకపోతే? లేదా భూమి కన్నం అయిపోద్దా? ఐఏఎస్ ఆఫీసర్వా? భయం లేని పరిస్థితి. రాజుగారు ఎక్కడ కూర్చున్నారండి ఇప్పుడు? దేవుని సన్నిధి. ఎందుకంటే అప్పుడే ఇచ్చింది. పాస్టర్ గారు చెప్పారు నాతాను, ఏయ్ దావీదు, నీకు ఒక వర్తమానం వచ్చిందయ్యా. రాత్రి దేవుడు గారు వచ్చామో నాకు ఒక వర్తమానం పంపించారు, తెల్లవారులేసి నీకు చెప్పమన్నారు. ఇదిగో ఈ వార్త చెప్తున్నాను. యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను. ఎంత మంచి మాటలు చెప్తున్నాడు చూడండి. ఇలాగో ఏం చేశాడట? ఇలాగు మనవి చేసెను. మనవి చేశాడట. ఎక్కడ కూర్చున్నాడండి? దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. కూర్చొని ఏం చేస్తున్నాడు? దేవుడితోటి. దేవుని సన్నిధిలోకి ఎందుకు రావాలంటే మనం దేవునితో మాట్లాడడానికి రావాలా, పక్కనున్నతో కాదు. చాలామందికి ఉండే గర్వం ఏంటంటే మాకు అన్నీ వచ్చేసు, ఎవరితోటి మాట్లాడవసరం లేదు, ఎవడు చెప్పినా వినవసరం లేదు. అందుగురించే సొలొమోను మహారాజు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికంటే తెలివైనవాడు. ఆయన అంటున్నాడు, నువ్వు దేవుని మందిరమునకు పోయినప్పుడు జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. ఈ ముందు కూర్చున్న పిల్లలకి చెయ్యెత్తి నమస్కారం పెడుతున్నాను నేను. ఎందుకు తెలుసా? దేవుడు వారిని తప్పక దీవిస్తాడు. ఆ తల్లిదండ్రులకు కూడా గౌరవిస్తున్నాను. పిల్లల్ని ఎప్పుడు కూడా అలా కూర్చుని పెట్టాల, మీ కళ్ళెదురుగా కనబడాల. చర్చిలో ఎప్పుడు కూడా మీ కళ్ళెదురుగా ఉంచాలి పిల్లల్ని. హోంవర్క్ చేసినప్పుడు ఎక్కడొస్తారు మీ పిల్లల్ని? చెప్పండి అమ్మా. భోజనం చేసినప్పుడు ఎక్కడ ఉంచుతారు? స్కూల్కి వెళ్ళినప్పుడు ఎక్కడ ఉంచుతారు? మీరే తీసుకెళ్తారా, లేకపోతే ఎవరికో ఇచ్చి పంపించేస్తారా? కానీ చర్చికి చూడండి, ఎప్పుడైనా ఆడికి వదిలేస్తారు. ఎక్కడో ఆడికి వదిలేస్తారు. ఆడు ఊరంతా తిరుగుతుంటాడు. గత ఆదివారం ఏమైంది తెలుసా? బయట ఉయ్యాల మీద ఊగుతూ ఒకటి వెనక్కి పడిపోయాడు. కొంచెం అయితే బుర్ర పగిలిపోనాడికి. కొంచెం అయితే ఈ బుర్ర పగిలిపోను. మాధవ్ వెంటనే వెళ్ళి వాడిని ఎత్తి పట్టుకొని మంచినీళ్ళు తాగిపెట్టాడు. తెలుసా? పిల్లల పట్ల జాగ్రత్త. మీరు పెద్ద లార్డులాగా ఎక్కడ కూర్చుంటారు, దొరసాన్లు ఎక్కడ కూర్చుంటారు, పిల్లల్ని వచ్చే ఊరి మీద వదిలేస్తారు. ఏమండి ఇలాగ అంటున్నాను నేను, కోపం వద్దు. పిల్లలకి ఏదైనా ఇబ్బంది అయితే, ఇందాక చెప్పాడు కదా ఎవరు, కుమారు, ఎంత బాధపడిపోయి ఉంటాడు ఆ గంట. ఇంకెందుకు నా బతుకు, నేను సచ్చినా బాగున్నాను అనిపించి ఉంటుంది కుమార్కి. కట్టకట్టకట్లా ఆడిపోయి ఉంటుంది ప్రాణం. నా చేతులతోటే నా మనవుడిని చంపేస్తున్నానేమో అని అనిపించి ఉంటుంది. జరిగిపోయిన తర్వాత కాదండి, ఎప్పుడు కూడా గుడిలో నీ ముందే కూర్చుని పెట్టాలి పిల్లల్ని. మా కోడలకి మా ఆవిడకి కూడా చెప్తున్నాను, యువాని కూడా ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ఇంకా ఈ వాక్యం చదివిన తర్వాత అనిపించేది నాకు, ఎప్పుడు పరిస్థితుల్లోనా ఏ పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టకూడదండి. క్రమశిక్షణ. బాలుడు నడవలసిన త్రోవను ఏం చేయాలి? మనం నేర్పించాలి. ఎవడో నేర్పించడం కాదు. రేయ్ తినక చూవిను. ఇప్పుడు నేర్చుకోకపోతే జీవితంలో వాళ్ళు నేర్చుకోలేరు. ఇప్పుడు నేర్చుకోకపోతే జీవితంలో వాళ్ళు నేర్చుకోలేరు. క్రమాన్ని నేర్పించుకోలేరు. కనుక మీ దగ్గర ఉంటే ఏం చేస్తారు మీరు? వాడు తప్పు చేస్తే ఒక్క లెంపకాయ కొడతారు, లేదా ఒక్క సొంటెక్కిస్తారు. ఏడుస్తప్పుడు ఏం చేస్తారు? బయటకు తీసుకెళ్తారు. కొంతమంది ఏడిస్తే నోరు నొక్కేస్తుంటారు. అలా చేయొద్దండి. నోరు నొక్కేస్తే పరదేశంలో ప్రియులర్ అయిపోతారు. ముక్కు నొక్కియడం, నోరు నొక్కియడం అలా చేయకూడదు. వాడికి భయం నేర్పించాల. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు
నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. యేసుప్రభు కాలంలో పిల్లలందరూ వస్తుంటే మార్కు రాసిన సువార్త చదవండి. మార్కు రాసిన సువార్త చదవండి. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం. నేను ఎందుకు చెప్తున్నానంటే, మన పిల్లలకి మనం నేర్పించకపోతే, మన పిల్లలకి మనం చెప్పకపోతే ఇంకెవ్వరు చెప్పలేరండి. 10వ అధ్యాయం. తమ చిన్న బిడ్డలను అమ్మా, నేను చెప్పింది వింటే వాళ్ళు చదువు వాళ్ళు కూడా తీస్తారు, అప్పుడు అందరికి అర్థం అవుతుంది. 10వ అధ్యాయము 13వ వచనం ఇప్పుడు చదువు. తమ చిన్న బిడ్డలను ముట్టవలెనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చారు. చాలా మంది యేసు ప్రభు దగ్గరికి ఏం చేశారంటే చిన్నపిల్లలను పట్టుకొని వచ్చారు. చూడండి ఇక్కడ, ఇప్పుడు నా ముఖం చూడండి. చాలామందికి ఉండే ఆలోచన ఏంటంటే, చిన్నపిల్లలకు వాక్యం వద్దు, ఏడు చదువుతాడులేండి, పడుకుని పోతాడు. చాలామందికి బుర్ర పని చేయదు. బైబిల్ ఏం చెప్తుందంటే, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము, కానీ బైబిల్ చెప్తుంది. మనం ఏం చేస్తున్నాము? చిన్నపిల్లడు పడుకుని పోతాడు, పడుకుని పోయినంత వరకు నేర్పించండి. అసలుకి క్రమాన్ని నేర్పించండి. గుడిలోకి వచ్చి కూర్చోవడం నేర్పించండి. తమ చిన్న బిడ్డలను ముట్టవల్లని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. కొందరు అంటే అందరు కాదు, అంటే మనలాడి బ్యాచ్ కూడా అక్కడ ఉంది. అమ్మా, జాగ్రత్తగా వినాలి, వాక్యం జాగ్రత్తగా వినాలా. కొందరు ఏం చేశారంటే ఇంటి దగ్గర పడుకుని పెట్టేసి వచ్చేసారు. కొంతమంది ఏం చేశారు, సెల్ ఇచ్చేసి, బాబు నేను చర్చికి వెళ్ళి వస్తాను, శుభ్రం సెల్ చూసుకొని జాగ్రత్తగా ఉంచు. అలా శారద ఎవరు సిస్టర్ చెప్పారు కదా, శారదనే మీ పేరు చెప్పారు కదా, ఎంతో కాలం ప్రార్థన చేసిందట వాళ్ళ కొడుకు గురించి. ఎగ్జాక్ట్లీ చేయాలి మనం. ఎంతో కాలం ఏంటి ఎలా బయటపడతాడు. చాలామంది మనం తప్పించుకోవడానికి బ్యాడ్ హ్యాబిట్స్ వాళ్ళకి నేర్పించేస్తాం. కొంచెం ఏడకుండా ఉంటారులేండి అని అంటాం. తర్వాత ఆడు మనకి ఏడిపిస్తాడు. పెద్దదైపోయిన తర్వాత మనకి ఏం చేస్తాడు? ఏడిపిస్తాడు. ముట్టవల్లని వారిని తీసుకుని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి. ఈ శిష్యులు ఏం చేసి, పెద్దోళ్ళకి ప్రార్థన చేయడానికి టైం లేకపోతే చిన్నోళ్ళకి ఎక్కడ చేస్తాడు యేసు ప్రభు? ఇప్పటికీ ఆయన చేయలేదు, అల్లరి పెట్టేస్తున్నాయి. ఈరోజు యవ్వనస్తులు పెద్దోళ్ళు పాడైపోవడానికి కారణం తల్లిదండ్రులే. నువ్వు బాగా పెంచిన తర్వాత, గుడికి రా అని చెప్పిన తర్వాత ఆడు రాకపోతే ఆడు తప్పు. అమ్మ ప్రార్థన చెయ్యి అని చెప్పిన తర్వాత వాళ్ళు ప్రార్థన చేసుకోకపోతే వాళ్ళు తప్పు. కానీ చాలాసార్లు తల్లిదండ్రులే చేయరు, వాళ్ళకి నేర్పించరు. పనికిమాలినవన్నీ నేర్పిస్తారు, పనికొచ్చినవి నేర్పించరు. కొంచెం కటువుగా చెప్తున్నాను మీరు అనుకోవద్దండి, కటువుగా చెప్తున్నాను అనుకోవద్దు. ఏది అవసరం అది మీకు చెప్తున్నాను. రాబోయే సమాజం ఎంత చెత్త అయిపోతుందంటే, మీరు టీవీ చూస్తున్నారు కదా ఇప్పుడు, ఒక్కొక్క స్టేట్మెంట్స్ ఎంత చెత్తగా ఉందో మీరు చూస్తుంటే తెలుస్తుంటుంది. మన ఇంటిలోకి మన చర్చిలోకి కూడా ఆ పనికిమాలిన తత్వాలు రాకూడదు. ముట్టవలనని అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, యేసు ఏం చేశాడు? చూచి కోపపడి, మీకేం బుర్రుందా? పిల్లల్ని తెమ్మనండి, పిల్లలు గుడికి రమ్మనండి, పిల్లలు సండే స్కూల్ దగ్గర కూర్చోమనండి. ఆ చిన్నప్పుడు వాళ్ళ హృదయాల్లో మంచి నేర్పించండి. భోజనం చేయడం ఎవరు నేర్పించారు? అని ఎవరు నేర్పించారు? ప్రైజ్ లార్డ్ అని ఎవరు నేర్పించారు? యోసేపు అంటే ఎవరికి తెలుసు? చిరంజీవి అంటే తెలుసు, నాగార్జున అంటే తెలుసు, పనికిమాలినోడు అంతా తెలుసు. కానీ దేవుని పిల్లల గురించి మీ పిల్లలకి తెలియదే. కోపమైపోయి చిన్నపిల్లలు నా యొద్దకు రానీయుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. అంటే అర్థం ఏంటి? చిన్న పిల్లల్ని ఆటంకపరిస్తే శాపం ఎవరికి? ఇప్పుడు తల్లిదండ్రులకి. వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. మరలా అదొక మాట చెప్పాడు. అంటే అర్థం ఏంటి ఇక్కడ? నేను డీప్గా ఆలోచించి చాలాసేపు పడితే, ఆటంకపరిస్తే నువ్వు దేవుని రాజ్యంకి వెళ్ళవు, వాళ్ళని దేవుని రాజ్యంకి చేరనవ్వు.
డీప్గా దాంట్లో మెసేజ్ ఉంది. ఏంటంటే నువ్వు దేవుని రాజ్యంకి వెళ్ళవు, వాళ్ళని పెద్ద అయితే నేర్చుకుంటాడు. పెద్ద అయితే ఆడే తెలుసుకుంటాడండి. ఏడు తెలుసుకుంటాడు ఆడు మోకం. పెద్ద అయితే తెలుసుకోడు, పెద్ద అయితే తెలుసుకోడు. చెప్పి ఏం చేశాడు తెలుసా? వాళ్ళకు ఒక లెసన్ ఇచ్చాడు అక్కడ. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యం అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి. ఏంటంటే ఒరే వాక్యం ఎవరు అంగీకరిస్తారు తెలుసా? అమాయకమైన మనసు కలిగిన వాళ్ళే. చిన్నపిల్లలకు కథ చెప్పండి, పెద్ద పులి వచ్చింది, అడవులో ఇటు తిరుగుతున్నట్టు అని అంటాడు. పెద్ద పులి అంటే ఆడికి తెలియదు కానీ అని అంటాడు. అప్పుడు ఒక ఎలకొచ్చింది. ఎలకొచ్చిన తర్వాత ఆ పులిని తినేస్తుంది అని అంటే, ఎలకేటి పులిని తినేయడం ఏంటి ఆడికి అర్థమవుతావు. నానమ్మ ఎలక ఎలా తినేస్తుంది అని అడుగుతాడు. తాత ఎలక తినేసిన తర్వాత తేటయింది అని అంటాడు. ఇక్కడ అర్థం ఏంటి తెలుసా? ఆ బాల్య వయస్సులోనే, ఆ లేత వయస్సులోనే, లోకం ఇంకా వాడిలో ప్రవేశించకముందే, శాపం అనేది వాడిలో చేరకముందే, లోక సహజమైన లక్షణాలు వాడికి రాకముందే నువ్వు ఆధ్యాత్మిక పాఠాలు వాడికి నేర్పించు. సంఘంలో ముదిరైపోయిన తర్వాత నువ్వు వాక్యం చెప్పు, వాడిని తిరిగి పాస్టర్ గారికి చెప్పేస్తాడు. ఎవడున్నాడులేండి, చాలామంది ఇది మాట్లాడతారు, మీకు గుర్తుంది. ఎవడండి నీతిమంతుడు? ఆ పాస్టర్లు చెప్పడానికి తెప్పించి ఆ నీతిమంతుడా, ఈ నీతిమంతుడు, ఈ జీవితం అంతా ఆడి నీతిమంతుడా, ఈ నీతిమంతుడా, ఆడి నీతి రాసుకోవడమే జీవితం అంతా. వీళ్ళు మరి పరలోకానికి ఎక్కడే ఉండిపోతారు. ఎందుకు? యేసుప్రభుకు కూడా వచ్చేయా లోనకి పరలోకం అంటే ఎవరి నీతిమంతుడు? యేసుప్రభు. నాకు తెలీదా? మా పాస్టర్ గారి గురించి తెలియదు. మా ఊర్లో మా చర్చిలో అందరికీ మనం ఎలాగున్నామో మనం తెలుసుకోం. కనుక చిన్నపిల్లల మనస్తత్వం ఉంటేనే, చిన్నపిల్లల్లా స్వీకరిస్తేనే, చిన్నపిల్లల్లా వాక్యం వింటేనే, చిన్నపిల్లల్లా విశ్వసిస్తేనే, చిన్నపిల్లలు పాఠం చెప్పినప్పుడు ఎంత అంగీకరిస్తారో, దైవ సేవకుడు చెప్పినప్పుడు అంత అంగీకరిస్తేనే నువ్వు పరలోక రాజ్యం చేరుతావు. దేవునికి స్తోత్రం. ఇంకా ఇంకా ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి. ఎంత చక్కటి పని చేస్తాడు. వాళ్ళు చూస్తుండగా ఇవన్నీ చేస్తున్నాడు. ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులు. అంటే నువ్వు దేవుని దగ్గరికి నీ పిల్లల్ని తీసుకెళ్తే నువ్వు చేయలేని గొప్ప ఆశీర్వాదం ఆయన చేస్తాడు. నువ్వివ్వలేని గొప్ప దీవెనలు ఆయనకి ఇస్తాడు. నువ్వు నేర్పించలేని గొప్ప పాఠాలు ఆయనకి నేర్పిస్తాడు. ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. అంటే దేవుని దగ్గరికి నువ్వు తెస్తున్నావంటే ఆయన చాలామంది గుడికి వచ్చిన తర్వాత వాళ్ళని అక్కడే వదిలేస్తారు. ఇటు నుంచి వెళ్ళిన తర్వాత ఎంతమంది అడుగుతారు మీ పిల్లలకి ఇవాళ ఏం లెసన్ చెప్పారని? ఎంతమంది అడుగుతారు? కానీ స్కూల్ నుంచి రావడంతో హోంవర్క్ ఏంటి వాళ్ళు చెప్పారు అని అడుగుతారు లేదా? మోకాలు వేసుకొని అక్కడ మటుకు అడుగుతారు, హోంవర్క్ ఏంటి చేసావా అని అంటారు. కానీ పాస్టర్ గారు ఏంటి చెప్పారో మీకు అవసరం లేదు. మీకే అవసరం లేదు, వాళ్ళకేంటి అవసరం? గాలి బారిపోతారండి. దేవుని మందిరముకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొను. దావీదు ఏం చేశాడంటే దేవుని మందిరంకి వెళ్ళి కూర్చుని పోయాడు. దేవా నువ్వు మాట్లాడయ్యా నాయనా, నాతాంతో మాట్లాడావు కదా, ఏదో 2 కబుర్లేని చెప్పు నాయన, 2 కబుర్లేని చెప్పు. చిన్నపిల్లల్ని అశ్రద్ధ చేయకూడదండి. స్త్రీలారా మీ భర్తలు మీరు అశ్రద్ధ చేయొద్దు. నీ భర్తకు అడుగు నువ్వు గుడికి రాకపోతే. భర్తలారా మీ భార్యలు మీరు అశ్రద్ధ చేయొద్దు. ఏదో చెప్పారులేండి, ఏదో చెప్పడం ఏంటి? దేనికి వెళ్ళావు నువ్వు గుడికి? ఊరిమి తిరిగితే అన్ని కబుర్లు ఆడుతావు కదా. ఏంటి పుష్ప2 ఎలాగుందంటున్నారు? మళ్ళీ ఆ కథ చెప్పినంత వరకు ఊరుకోరు వీళ్ళు. అది ఉట్టి ఎవడో కల్పించిందే కదా కథ, ఎవడో రాసిందే అది. కానీ ఇదో జరిగింది, ఇది జీవము కలిగింది, ఇది శక్తివంతమైంది, ఇది
ఒక్క సున్నా ఒక్క పొల్లు ఎవడు తీయలేంది ఇది. ఇది నమ్మితే మన జీవితాలే బాగుపడతాయి. నమ్మరేంటి? నమ్మరేంటండి? నమ్మరేంటి? నమ్మాలి. మీ భర్తల చేత నమ్మించాలి, మీ భార్యల చేత నమ్మించాలి, మీ కుటుంబాలు నమ్మాలి. దావీదు అలాగే చేశాడు కనుకనే దావీదు ఏం చేశాడండి? అంతకంతకు 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 వర్ధిల్లేడండి. వర్ధిల్లేడు. దేనికి పనికిరాని ఒక వ్యక్తి వర్ధిల్లాడంటే కారణం మీరు ఆలోచించండి. అబ్రహాము ఆశీర్వాదాలకి కారకుడే. ఏంటి ఇలా మీరు కూర్చుంటే ఓ 2-3 గంటలు మాట్లాడేస్తాను కదా. అది చదువుతుంటే ఈరోజు ఉదయం ప్రభు అంటే ఇంత చదువుతుంటే నాకు ఉండిపోతుంది, గుండెలోకి నిండిపోతుంది. ప్రసంగమే ఎట్లే తయారవలేదు ఇవాళ. నిండిపోతుంటే కొంచెంసేపు కూర్చొని ఈ నడుం కష్టం నుంచి మళ్ళీ పడుకుంటే అలా ఊరిపోతుంది. ప్రభు నీ వాక్యం ఎంత మంచిది నాయన, నీ వాక్యం ఎంత మంచిది. అబ్రహాము ఆశీర్వాదానికి కారకుడు. అబ్రహాంకి ఎంతమంది భార్యలు? ఇద్దరా ముగ్గురా? ముగ్గురు. కానీ అఫీషియల్గా ఒక ఆవిడే, నాన్ అఫీషియల్గా ఇద్దరు. ఆవిడ వచ్చామో వాళ్ళ ఆవిడే బాబు చేసుకో మరొక ఆవిడ చేసుకో అని అన్నది. చేసుకున్నాడు ఈయన. మనం చేసుకున్న తర్వాత ఇక్కడ అది చదువుతుంటే మనం మరొక పక్షిగా అది కొంచెం డైవర్ట్ చేసి మీకు చెప్తాను. ఇక్కడ సంఘానికి, కుటుంబానికి, భార్య భర్తలకి సంబంధించిన అద్భుతమైన సంఘటన ఈరోజు ఒక సీక్రెట్లాగా నాకు దొరికింది. జాగ్రత్త వినండి భార్యలారా, భర్తలారా, వినండి. మీరు కూడా వినాలా? మగవాళ్ళు వినాలా? ఆడవాళ్ళు వినాలా? ఏదో అలా ఆడితో వెళ్ళిపోవడం కాదు. మీరు ఇప్పుడు ఆడవాళ్ళు అవ్వాలి అలాగే వెళ్ళిపోమనరు. అలా చూస్తే మాట్లాడితేనే చెప్పెట్టుకుని కొట్టేస్తారు. లేకపోతే అదేది దిశ పోలీస్ స్టేషన్ ఏదో ఇంకెట్టేస్తారు, 10 మందిలో గొడవ పెట్టేస్తారు. అయితే మొత్తానికి ఈవిడ వెళ్ళిపోమంది. ఈయన వెళ్ళిపోయాడు. ఆవిడకి ఏదో గర్భం వచ్చింది. ఇది ఉండలేదు. ఆడవాళ్ళు ఎక్కడ మళ్ళీ అలాగంటే మీకు కోపం, మళ్ళీ అలాగంటే కోపం. సరే శుభ్రంగా ఉందండి. కొంచెం కడుపు పెద్ద అయినప్పటికీ రాలిపోతుంది. ఎవరు ఈవిడి? దాసి అంటే ఎవరు? పని మనిషి కూడా కాదు, దిక్కుముక్కు లేనిదే. పని మనిషి అంటే ఇల్లు ఉంటుంది, ఎవడో ఇంటి దగ్గర ఎవడనే ఉంటాడు. ఈవిడ ఎక్కడి నుంచి వచ్చింది? ఐగుప్తు దేశం నుంచి వచ్చింది. ఐగుప్తు దేశం అంటే బానిస అనమాట అర్థం. బానిసకి స్వాతంత్రత లేదు, స్వతంత్రత ఉండదు. మొత్తానికి వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి 16వ అధ్యాయం 2వ వచనం చదవండి. కాగా శారయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వల్ల నాకు సంతానం కలుగవచ్చునని అబ్రాముతో చెప్పాను. అబ్రాము శారయి మాట వినెను. కాబట్టి అబ్రాము కనాను దేశంలో 10 ఏండ్లు కాపురమున్న తరువాత. సరే, ఇక్కడ ఒకటి మగోళ్ళకు ఒక మాట అడుగుతాను, జాగ్రత్త వినండి. అబ్రహాం మంచోడో చెడ్డాడా? గట్టి చెప్పండి. ఎందుకు చెప్పండి? మగోడు కాబట్టే? అది కాదు, కానీ భార్య మాట విన్నాడు. మీరు మగవాళ్ళు కాబట్టి ఆయన మగవాడు కాదు, భార్య చెప్పిన మాట విన్నాడు. ఎందుకంటే ఆయనకు అప్పటికే 80 సంవత్సరాలు దాటిపోయాయి. ఏ పిచ్చిదానిలాగా ఎలా మాట్లాడుతూ అన్నది మొత్తానికి విన్నాడు, అయిపోయింది. ఇక్కడ మరొక ప్రశ్న వేస్తాను చూడండి. అబ్రహాము కానాను దేశంలో 13 ఏండ్లు కాపురం ఉన్న తర్వాత అబ్రహాం భార్య అయిన శారా దాసి అయిన హాగరు ఐగుప్తురాన్ని తీసుకొని పెనిమిటి అబ్రహాము భార్యగా ఉండునట్లు అతనికి ఇచ్చాను. అతడు హాగరుతో పోయినప్పుడు ఆమె గర్భవతి ఆయన. ఆటోమేటిక్గా దేవుడు దర్శించాడు ఆయనది. అది తాను గర్భవతినైన తెలుసుకున్నప్పుడు, ఇక్కడ జాగ్రత్త వినండి, దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనది ఆయన. ఈవిడ మంచిదా చెడ్డదయా?
వాళ్ళిద్దరే చెప్తున్నారు, మీకు తెలియదమ్మా. ఇప్పుడు కనికరించి ఆవిడ వచ్చామో పెళ్లి చేసుకో పోనీ వెళ్ళిపో అమ్మ మా ఆయనతో అన్నది. ఈవిడికి గర్భం వచ్చింది. గర్భం వచ్చిన తర్వాత కొంచెం కడుపు పెరుగుతున్నప్పటికీ ఈవిడికి ఏటొచ్చింది? పొగరొచ్చింది. గర్వం కాదు, పొగరం. పొగరొచ్చి ఏం చేసిందట? భార్య యజమానురాలుని ఏంటంటే నీచురాలుగా చూసిందట. దాసురాలు యజమానురాలను ఏం చేసింది? ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడు మీరు ఫ్యాక్టరీస్లో పనిచేసిన, ఆఫీసులో పనిచేసిన, ఎక్కడ పనిచేసినా యజమానుల్ని ఎవరైతే నీచుడుగా చూస్తారో బయటికి ఆశీర్వదింపబడరు. జాగ్రత్త వినండి. ఆడు దుర్మార్గుడు అవ్వచ్చు, ముష్కరులైన అధికారులకు కూడా మీరు వాక్యం అది. ఆడు దుర్మార్గుడు అవ్వచ్చు, చాలామంది కారణాలు చెప్తారు దానికి. వాడు దుర్మార్గుడు అవ్వచ్చు, కానీ నువ్వు దుర్మార్గుడు, నువ్వు పని మాని, ఉద్యోగం మాని, నీకు ఇష్టం లేదనుకో ఉద్యోగం మాని, కానీ నువ్వు నీచుడిగా తయారవ్వకూడదు. ఇక్కడ ఏం చేసిందంటే ఈవిడ అక్కడే ఉంటూ ఆటోమేటిక్గా నేను అనుకుంటున్నాను అబ్రహాము కొంచెం సైట్ మారి ఉంటుంది, మనోడికి బెడ్రూమ్ మారి ఉంటుంది. కొంచెం విటలడంతో ఈవిడికి పొగరు పెరిగి నీచురాలుగా అయింది. అయిన తర్వాత నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటికి ఇచ్చిన తరువాత తాను గర్భవతినైనని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైతిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చును గాక అని అబ్రాహాముతో అనెను. ఈవిడ ఒక ఒట్టేసింది. అబ్రహాము, నువ్వు కనీసం ఒక్క మాట ఆడడం లేదు. ఆవిడ నన్ను చాలా నీచురాలుగా చూస్తుంది, చాలా దుర్మార్గురాలుగా చూస్తుంది, చాలా హేళన చేస్తుంది. ఒక్క మాట ఆడడం లేదంటే ఏటాడుతాడు? ఆడలేడు మగోడు. అడు తీస్తే ఆవిడ కోపం, ఇడు తీస్తే ఈవిడ కోపం. చదువు. అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయమని సారాయితో చెప్పాను. సరే, ఇదంతా అయిపోయింది, మొత్తానికి పుట్టిసాడు. అంతా అయిపోయిన తర్వాత ఈవిడ వెళ్ళిపోద్ది. ఎవరు? దాసురాలు, ఇది దాసి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోతుంటే హాగరు వెళ్ళిపోతుంటుంది. వెళ్ళిపోతుంటే ఇక్కడ చూడండి, శారాయి దాసివేనా ఆగరు, ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అదే నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను నేను. అప్పుడు యెహోవా దూత. ఇక్కడ జాగ్రత్త వినండి. పనివారు యజమానులకి ఎలాగ ఉండాలో ఇక్కడ చాలా, అంటే అవుట్ ఆఫ్ సర్వీస్ వస్తున్నాను కానీ ఇది చెప్తే మంచిది అన్నట్టుగా చెప్తున్నాను నేను. మనందరం ఎక్కడో దారి పని చేస్తుంటాం. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాడు. పనివారు ఏం చేయాలటండి? ఆడు దుర్మార్గుడైనా దుష్టుడైనా యజమానుని చేతి కింద అణిగి ఉండమని. యజమానుని చేతి కింద అణిగి ఉన్నోడు, వండనోడు ఎక్కడ స్థిరంగా ఉండలేడు, ఎక్కడ స్థిరంగా ఉండలేడు. అంటే రెబెలింగ్ నేచర్ ఉంటుంది మనిషికి కొంత. అది శరీరంలో బిల్టప్ అయి ఉంటుంది. దేనికి లోపడం, ఎవరితోటి సరిగ్గా ఉండవు, ఎవరి మాట కేర్ చేయం, ఎవరి మాట నువ్వు కాదు మరొకటి అవుతాడయ్యా, నువ్వు కాదు మరొకటి అవుతుందయ్యా. అలా ఉద్యోగాలు మారుకొని చివరికి ఏటైపోద్ది? వీడు ముసలోడు అయిపోతే వీడికి ఉద్యోగం ఉండదు. సరే, ఆఖరికి ఏం చేస్తాడంటే వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, దేవుని చేతిలో, దేవుని సన్నిధిలో ఎలాగ ఉండాలో అలాగ ఉండలేదు ఈవిడి. సరే, మొత్తానికి వెళ్ళిపోద్ది ఈవిడి. చెప్పమ్మా, ఇక్కడ చెప్పు, 13వ వచనం చదువు. అది చూచుచున్న అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, అది చూచుచున్న దేవుడు నీవేను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాని నేను ఇక్కడ చూచి తిని కదా అని అనుకునేను. అందుచేత ఆ నీటి బొగ్గకు బెయేర్ లహోయిరయి అను పేరు పెట్టబడెను. అది కాదేశుకును బెరెదుకును మధ్యనున్నది. తరువాత ఆగరు అబ్రామును కుమారుని కనెను. అబ్రాము ఆగరును కనిన తన కుమారునికి ఇష్మాయేలుని పేరు పెట్టెను. ఆగరు మొత్తానికి అబ్రహాంకి కొడుకు పుట్టించాడు. ఎవరి పేరు? ఆయన పేరు
మీకు చాలాసార్లు చెప్పాను ఇది. అసలుకి ఇష్మాయేల్ అనేవాడు పుట్టకపోతే ఈరోజు ప్రపంచంలో గొడవలే ఉండవు. అంటే ఈ రోజుకి కూడా చాలామంది వినకుంటున్నారు. అక్కడ చాలా క్లియర్గా చెప్పాడు చూడండి. 18వ వచనం చదవండి. అదే అధ్యాయం. అబ్రాహాముకు ఇష్మాయేలును కనినప్పుడు అమ్మా అదే అధ్యాయం 17వ అధ్యాయం 18వ వచనం. అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించమని దేవునితో చెప్పగా, దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. అతని తరువాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను. ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి. ఎవరు ఆశీర్వదించారు? ఎవరిని ఆశీర్వదించాడు? ఇష్మాయేలు ఎవరు? ఆగరకు పుట్టినాడు. అంటే ఇదంతా ఎంత విచిత్రమైన సంగతి అంటే, ఈరోజు ముస్లిమ్స్ ఎంత పెద్ద గొప్పవారు అవడానికి ఎవరి ఆశీర్వాదం ఉంది వెనక? ఆశీర్వదించాడు. అక్కడ చెప్తున్నాడు కూడా చూడండి. అక్కడ నేను ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతన్ని విస్తరింపజేసేదను. అతడు 12 మంది రాజులను కనును, అతనిని గొప్ప జనముగా చేసేదను. మీరు ఆలోచించండి. ఇశ్రాయేలు చుట్టూరు, ఈరోజు ఇశ్రాయేల్ దేశం చుట్టూరు ఉండే రాజ్యాలు 12 రాజ్యాలు. 12 రాజ్యాలు. ఇది ఇంతకీ క్రైస్తవుల దేవుడు కరెక్ట్ కాదు, క్రైస్తవుల దేవుడు కరెక్ట్ కాదు అని ఎత్తు కొట్టుకుంటున్నారు. కానీ ఇది గమనించరు. ఒక ప్రక్కన చెప్తున్నా, ఇప్పుడు ట్రంప్ వచ్చి మళ్ళీ ఏమైనా మారుస్తాడేమో, కానీ ఒక ప్రక్క చెప్తున్నా వినుకుంటున్నారు. ఆ రోజు క్రీస్తు పూర్వం రాసిన ప్రవచన వాక్యం ఈ రోజుకి నెరవేరింది. అది ఆశీర్వదించినంటే ఎలాగది ఆశీర్వదించేసంట, ఈరోజు ప్రపంచ దేశాల్లో అత్యధికమైన ధన సంపన్నమైన దేశాలు, అంటే ఎక్స్చేంజ్ రూపీస్లో దుబాయ్ అటువంటి ఆ ప్రదేశాల్లోనే ధన సంపన్నమైన దేశాలు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈవిడికి పిల్లలు ఇచ్చిన తర్వాత 19వ వచనం చదవమ్మా. 19వ వచనం. శారా నిశ్చయముగా నీ కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. అతని తరువాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరిచేదను. ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేను అతను ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికంగా అతను విస్తరింపజేసేదను. అతడు 12 మంది రాజులను కనును, అతని గొప్ప జనముగా చేసేదను. అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబో ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచదనని చెప్పాను. దేవుడు అబ్రహాముతో మాట్లాడు చాలించిన తరువాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళెను. అప్పుడు అబ్రహాం తన కుమారుడు ఇష్మాయేలును, తన ఇంటి పుట్టిన వారిని అందరినీ, తన వెండితో కొనబడిన వారిని అందరినీ, అబ్రహాము ఇంటి మనుష్యులలో ప్రతి వాణిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారం ఆ దినమందే వారి గోప్యాంగ చర్మము చొప్పున సున్నతి చేశాను. సరే, అదంతా సున్నతి గురించి ఇష్మాయిల్కి చేస్తాడు, ఇస్సాకి చేస్తాడు. ఇదంతా అంటే అబ్రహాముకి పుట్టిన పిల్లల్లో ఇస్సాకుని ఎలా చూశాడో ఇష్మాయిల్ని కూడా అలాగే చూశాడు. ఇద్దరిని పెంచి పోషించాడు. ఇశ్రాయేలుని గురించి అంటే శారా ఏమైనా అనుకుంటుందనే భయం చేత ప్రక్కకి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఇష్మాయిల్ని కూడా దేవుడు ఆశ్రదించాడు. ఒకరోజు వచ్చేమో భార్య మాట పడలేక శారాని పిలిచి, అది హాగర్ని పిలిచి, అమ్మ నువ్వును నీ కొడుకు వెళ్ళిపోండి, ఇంకా లాభం లేదు అని చెప్పి పంపించేస్తాడు. పంపించేసిన తర్వాత ఇక్కడ చూస్తే మీరు 21వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా హాగరును అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్లి బేర్షెబా అరణ్యములు ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాన్ని పడవేసి, ఇక్కడ తల్లిగా నేను మళ్ళా మొదలుకు వచ్చేసాను. ఇప్పుడు అంటే తల్లిదండ్రులు దేవుని సన్నిధిలో ఉండే నెగ్లిజెన్సీ గురించి మళ్ళీ చెప్పడానికి వచ్చాను. మళ్ళీ మధ్యనంతా ఇదంతా ఎక్స్ట్రా చెప్పాను. తల్లిదండ్రులు దేవుని సన్నిధిలో నెగ్లిజెన్సీ గురించి చెప్తున్నాను. ఇక్కడ క్లిష్ట పరిస్థితి వచ్చింది. కొడుక్కి ఆధారం లేదు.
ఆధారం లేకుండా కొడుకును పట్టుకొని వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందమ్మా? బేర్షెబా అరణ్యంలోకి వెళ్ళింది. ఆవిడ ఉన్నదంతా ఏంటంటే ఒక్క నీళ్ళబుడ్డి. బేర్షెబా అని అంటే అర్థం ఏంటంటే నీటి జల, నీళ్లు గల జల. అంటే మంచి ప్లేస్కే వెళ్ళింది. ఏం ప్లేస్కి వెళ్ళిందంటే జీవజల నది కలిగిన ప్లేస్కే వెళ్ళింది. నీళ్లు సమృద్ధిగా దొరికే ప్లేస్కే వెళ్ళింది. ఇక్కడ నేను చెప్పే పరిస్థితి ఏంటంటే మనందరం కూడా ప్రతి ఆదివారం మంచి ప్లేస్కే వస్తున్నాం. ఏ ప్లేస్ అది? దేవుని మందిరానికే వస్తున్నాం. దేవునితో మాట్లాడడానికైనా వస్తున్నాం. దేవుని మాటలు వినడానికనే వస్తున్నాం. మనం వెళ్ళేది చెడ్డ పనికి కాదు. ఎవరి మాటలు వినడానికి వచ్చాం? ఇప్పుడు దేవుని మాటలు వినడానికే వచ్చాం. దేవుడు నేర్పించింది నేర్చుకోవడానికే వచ్చాం. దేవుడు ఆశీర్వాదం పొందుకోవడానికే వచ్చాం. అయితే వచ్చింది ఏంటంటే ఇటు బేర్షెబా అరణ్యంకి వెళ్ళి ఏం చేసింది? చదువమ్మా. ఇటు అటు తిరుగుచుండెను. ఇటు అటు తిరుగుచుంది. చాలామంది గుడికొచ్చి కూడా ఇదే చేస్తారు. గుడికొచ్చి ఏం చేస్తారు చాలామంది? మీరు చూడండి, కొంతమందికి గుడిలో కూర్చోవడం ఇష్టం ఉండదు. గుడిలో కూర్చోవడం ఇష్టం లేని వాళ్ళందరికీ దేవుడు మీతో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఇది ఒక ప్రవచనాత్మకమైన సందేశం అనుకోండి. గుడిలో కూర్చోలేని వాళ్ళందరికీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? దేవుని వాక్యం స్టార్ట్ చేసినప్పటికీ మీ బుర్రలో చెత్త అయిపోద్ది. కింద ఎవరు కుర్చీలు వేస్తున్నాడో, వంట దగ్గర ఎవడున్నాడో, అలా అక్కడ ఎవదుందో అంటే కూర్చొనివ్వదు. ఎందుకు కూర్చొనివ్వదంటే శాటన్కి తెలుసు దేవుని ఆశీర్వాదాలు మనము పొందుకుంటామని. ఆ పొందుకోకుండా ఇక్కడ చూడండి, బేర్షెబా వెళ్ళింది. జీవజల నది కలిగిన స్థలానికే వెళ్ళింది. స్థలం మంచిదే, కానీ అక్కడికి వెళ్ళి ఒక దగ్గర కూర్చోవడం లేదు. దావీదు ఏం చేశాడంటే వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. దేవా, నువ్వు నాతో మాట్లాడయ్యా, నాతానుతో మాట్లాడావు కదా, నాతో మాట్లాడు. ఈరోజు నువ్వేదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే నేను వింటాను. ఫ్యామిలీ గురించి చెప్తావా, వైఫ్ గురించి చెప్తావా, హస్బెండ్ గురించి చెప్తావా, చిల్డ్రన్ గురించి చెప్తావా, ఫైనాన్షియల్ పరిస్థితి గురించి చెప్తావా, ఆధ్యాత్మిక జీవితం గురించి చెప్తావా, నాతో మాట్లాడు. కానీ ఈవిడి క్లిష్ట పరిస్థితిలో ఉంది. తినడానికి అప్పటికి ఏం లేదు, తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు. ఒక ప్రక్క చూస్తే అరణ్యం, మరొక ప్రక్క చూస్తే ఆవిడి షేరా వచ్చేమో కక్ష కట్టి ఉంది, మరొక చేస్తే నమ్ముకున్న అబ్రహాం వచ్చేమో పంపించాడు. కానీ వచ్చిన ప్లేస్ మంచిదే, మరలా వెళ్ళిన ప్లేసు సేఫ్టీ ప్లేసే, జీవజల నది కలిగిన ప్లేస్కే వెళ్ళింది. కానీ ఇటు అటు ఏం చేస్తుంది? తిరుగుచుండి. ఇటు అటు ఎవరు తిరుగుతారు చెప్పండి? యోబు గ్రంథంలో చూస్తే యోబు దగ్గరికి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిందట. మీరు చూస్తే యోబు గ్రంథం 1వ అధ్యాయం మీరు చూస్తే అక్కడ ఇవన్నీ చూడడానికి 1వ అధ్యాయం 7వ వచనం చూస్తే ఒకసారి వెళ్ళి హలో దేవుడా ఎలాగొన్నావు అనుకొని పలకరించిందట. ఎవడు? చదువమ్మా. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితివని వాడిని అడుగుగా. ఎవరిని? అపవాదిని అడిగితే అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడచ్చు. దీని పని ఏంటట? భూమి మీద ఇటు అటు తిరుగులాడచ్చు. చాలా ఎగ్జాక్ట్లీ. చాలా మంది గుడికి వస్తారు కానీ వాళ్ళు ఒక తిన్న కూర్చోరు, ఇటు అటు తిరుగుతుంటారు. అవసరం లేని తిరుగులు, వాళ్ళకేం పని ఉండదు. ఎందుకు పని ఉండదు అని అంటే దేవుని వాక్యం వినరాళ్ళు, వాక్యం వినడానికి ఇష్టపడదు. అంటే మొత్తం బైబిల్ పండితుల్లాగా బైబిల్లో ఉండే వాక్యం అంతా వీళ్ళకే తెలిసిపోయినట్టుగా. ఏం బ్రదర్ ఎలాగో కూర్చున్నా, ఏం సిస్టర్ ఎక్కడ కూర్చున్నామంటే పని ఉందండి, ఇది అంతా అక్కడికి వెళ్ళిపోతారు, ఎవరు చేస్తారండి ఇది అని అంటారు. దేవుని మందిరంకి వచ్చిన తర్వాత ఫస్ట్ దేవుని వాక్యం వినాలి. వాక్యం తర్వాతే పని, వాక్యం తర్వాతే పని. చదువమ్మా. తిరుగుచుండెను. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఇప్పుడు ఏమైపోయింది? తిత్తులో నీళ్లు అయిపోయింది పని. దేవుడు ఏం చేస్తాడంటే దేవుని అవసరత మానవునికి కనిపిస్తాడు. ఎప్పటికీ నువ్వు వినవనుకో, ఈడు ఎలాగ నా దగ్గరకు రాడో తెలుస్తుంది, ఈమె ఎలాగ నా దగ్గరకు రాదో అని పసిగడతాడు. ఎక్కడుంది ఈవిడి? నీళ్లు గల స్థలంలోనే ఉంది, కానీ నీళ్లు అయిపోయేది. చుట్టూరు నీళ్ళు ఉన్నాయి, కానీ ఈవిడ కంటికి మాత్రం నీళ్లు
చూడండి అక్కడ ఎలాగుందో వాక్యం. పొద క్రింద ఆయన చిన్నవాడిని పడవేసి ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని ఏం చేసింది? పిల్లడికి ఏం చేసింది? పడేసింది. చాలామంది పిల్లలంటే లక్ష్యం ఉండదండి. పిల్లలంటే లక్ష్యం ఉండదు. పిల్లల్ని నెగ్లెక్ట్ చేసేస్తారు. ఎక్కడ ఆడుతున్నారో తెలియదు, ఆ బురద అంటుతుందో లేదో తెలియదు. బీ కేర్ఫుల్. దేవుడు మనకి బహుమానాలుగా ఇచ్చాడు పిల్లలు. దేవుడు మనకి బహుమానాలుగా ఇచ్చాడండి పిల్లల్ని. పిల్లల్ని అశ్రద్ధగా పెంచొద్దండి. ఇది దయచేసి దేవుని కొరకు పెంచండి. అమ్మా నేను ఇలా చెప్తున్నానని మీరేమనుకోవద్దు, అయ్యా ఏమనుకోవద్దు. ముద్దుగా పెంచండి, గారాభంగా పెంచండి. కానీ దేవుడిచ్చిన బహుమానాలు. ఎంతోమంది పిల్లలు లేక అటాసుట్లు పడిపోతున్నారు. ఎంతోమంది పిల్లలు లేక కన్నీటితో దుఃఖంతో ఏడుస్తుంటారు. కానీ దేవుడు నీకైతే ఇచ్చాడు. ఏం చేసింది దేవుడి? పొదల్లో పడేసిందట. అది మంచి తల్లి అంటారా? మంచి తల్లేనండి. అంటే అక్కడ ఏమంటుంది మళ్ళా? ఈ తల్లి పిల్లలు అంటే ఈవిడ డిసైడ్ చేసింది, ఈడు మట్టుగా ఈరోజు ఖచ్చితంగా చస్తాడు, ఈరోజు ఖచ్చితంగా చస్తాడు. ఆ సీన్ నేను చదివిన తర్వాత దీనికి మరొక ప్రసంగం కూడా తయారు చేశాను. తర్వాత ఎప్పుడో చెప్తాను మీకు. పిల్లలు బర్త్డే సందర్భంగా చెప్తాను. చావుని కోరుండి తెచ్చుకుంటుంది. వింటివేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. అంటే ఆడు ఏడుస్తుంటే ఈవిడేం చేసింది? దావీదు ఏం చేశాడంటే దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చున్నాడు. ఈవిడ ఎక్కడ కూర్చుంది? కుమారునికి ఎదురు, చావు ఎదురుగా కూర్చుంది. జాగ్రత్త వినండి. దావీదు దేవుని సన్నిధిలో కూర్చుని దేవా నాతో మాట్లాడంటున్నాడు. ఈవిడ ఎక్కడ కూర్చుంది? మరణం ఎదురుగా కూర్చొని నువ్వెప్పుడు చస్తావో నిన్ను పాతేస్తాను అంటుంది. దావీదు అంతకంతకు ప్రబలేను, హాగరు అంతకంతకు నేరశీల్యను. కానీ దేవుడు ఉన్నాడే మధ్యన, ఆయన ఎంత గొప్పవాడు. ఇక్కడతో ఆపేస్తాను ఎందుకంటే టైం అయిపోతుంది. దేవుడు ఎంత గొప్పవాడంటే నేరశీల్యను నిన్ను మళ్ళా పైకెత్తుతున్నాడు. బలహీన పడిపోయిన నిన్ను మళ్ళా పైకెత్తుతున్నాడు. దిగజారిపోయిన నిన్ను మళ్ళా పైకెత్తుతున్నాడు. తప్పిపోయిన నిన్ను మళ్ళా దారిలో పెడుతున్నాడు. కృంగిపోయిన నిన్ను మళ్ళా ధైర్యపరుస్తున్నాడు. మరణం ఎదురుగా ఉంది. మరణం ఎదురుగానే ఉంది. మరణం ఎదురుగా పిలుస్తుంది. ఏడుస్తున్నాడు కుర్రవాడు, పొదల్లో ఏడుస్తున్నాడు. అమ్మా చచ్చిపోతానమ్మా, అమ్మా చచ్చిపోతానమ్మా, అమ్మా చచ్చిపోతానమ్మా అని అంటుంది. ఈ రాక్షసి ఏం చేస్తుందంటే ఎదురుగా కూర్చొని నువ్వెప్పుడు చస్తే అప్పుడు నేను పాతేస్తానన్నట్టుగా ఉంది. ఒక ఐగుప్తురాలు స్త్రీకి ఇశ్రాయేలీయులకి జత చేసి దేవుని వాగ్దాన ప్రకారంగా బిడ్డనిచ్చి ప్రపంచములోనే అత్యధికమైన సంపన్నుడైన ఇష్మాయేల్ని ఇస్తే అటువంటి అద్భుతమైన ఆ పుత్రుడిని మరణాన్ని కోరుకుంది. ప్రియులారా, మీ ఇంట్లో కూడా ఒక్కొక్క ఇష్మాయేల్ ఉన్నారు. సామాన్యులు కాదు. నీ పిల్లలు సామాన్యులు కాదు. నీ పిల్లలను చూసి ఎప్పుడు నువ్వు కృంగిపోవద్దు. నీ పిల్లలను చూసి ఎప్పుడు నువ్వు బెదిరిపోవద్దు. బహుశా ఇప్పటికీ వాళ్ళ అమాయకులుగా ఉండొచ్చు, ఇప్పటికేమీ తెలియని వారుగా ఉండొచ్చు, ఇప్పటికేమీ చదువురాని వారుగా ఉండొచ్చు, ఇప్పటికేమీ చేతగాని వారుగా ఉండొచ్చు. కానీ దేవుడిచ్చి బహుమానాలు వారు, దేవుడు నీకు అనుగ్రహించిన బహుమానాలు వారు. ఏదో ఒక రోజు వాడు ధనవంతులు అవుతారు. ఏదో ఒక రోజు దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ఏదో ఒక రోజు నానా అమ్మ అనుకొని నీ దగ్గర పరిగెట్టుకొస్తారు. ఈరోజు నిన్ను చేరదవ్వడం లేదేమో, ఈరోజు నిన్ను ప్రేమించడం లేదేమో, ఈరోజు నిన్ను తిడుతున్నారేమో, ఈరోజు నిన్ను కాదంటున్నారేమో, ఈరోజు నిన్ను ఏడిపిస్తున్నారేమో. ఒక దినం వస్తుంది. నేను అంటాను, ఆవిడ ఏడుస్తుంటే, పిల్లడు ఏడుస్తుంటే ఈవిడ ఏడకుండా ఉంటుందంటారా? ఏడుస్తుంటుంది. కానీ చేతకాంది అయిపోయింది. ఏమీ చేయలేని స్థితి. సొంత కొడుకే ఏడుస్తుంటే బ్రతికించుకోలేక కృంగిపోయి నలిగిపోయి ఎందుకు నాకు ఈ బ్రతుకని ఎదురు చూస్తున్న పరిస్థితులు నీ ఇంట్లో, నా ఇంట్లో చాలాసార్లు ఇలాంటివి జరుగుతుంటాయి. కొంతమంది కోపిష్టులు నీ ఇంట్లో పుడతారు. ఏది పడితే అది విసిరేస్తుంటారు. కొన్నిసార్లు చేయి చేసుకుంటారు నీ మీద. కొన్నిసార్లు
టీవీలు ఫ్రిడ్జ్లు గట్టి ఇరిసేస్తుంటారు తెలుసా? చాలా అదొక విధమైన జబ్బు, అదొక విధమైన నాశనం. కానీ దేవుడు ఏదో ఒక రోజు ఆ నరకాన్ని స్వర్గంగా మార్చేస్తాడు, ఆ అపవిత్రతని పవిత్రంగా మార్చేస్తాడు, ఆ దుఃఖాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు. ఇక్కడ జరిగింది ఏంటి తెలుసా? ఇక్కడ అద్భుతం ఒకటి జరిగిపోయింది. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. ఎవరు మొన్న విన్నాడు? చిన్నవాని. జాగ్రత్త వినండి. ఎవరు మొన్న విన్నాడు అంటే అర్థం ఏంటి? ఈవిడ ప్రార్థన చేయడం లేదనమాట. ఈవిడ ఏం చేయడం లేదు? కొడుకు చావు గురించి ఎదురు చూస్తుంది, కానీ ఆ కష్టాలలో దేవా ఆదుకో అని ప్రార్థన చేయలేం లేదు. నాయనా నా కొడుకుని రక్షించని ప్రార్థన చేయడం లేదు. దేవా నా కొడుకుని బ్రతికించని ప్రార్థన చేయడం లేదు. తల్లులారా, తండ్రులారా, మీ పిల్లల గురించి మీరు ప్రార్థన చేయండి. మీ పిల్లల గురించి మీరు ప్రార్థన చేయండి. నా మనవడు మనవరాల గురించి తెల్లవారు నేను ప్రార్థన చేస్తాను. నా 2 కొడుకుల గురించి నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా వారిని ఆస్వాదించిన ఆయన, వారికి ఉండే చిన్న చిన్న లోపాలు ఏమని ఉంటాయి ప్రభువా, ఆ లోపాలను తీసివేసి సరిచేయి, సక్రపరచు, దీవించు. మాదొక స్వర్గంలా ఉంటుంది మా కుటుంబం. గొప్ప చెప్పడం కాదు, మా కొడుకులు, నా ఇంట్లో మేమందరం కలిస్తే మాకు దేవుడు సమృద్ధినిచ్చాడు, ఏ కొరత ఇవ్వలేదు. ఆనందంతో మేమందరం కలుసుకుంటే సంతోషంతో ఉంటాం. మా ఇంటికి సరిపోయిన ఒక కోడల్నిచ్చాడు. తను మేము కలిసి హాయిగా ఆనందంగా పిల్లలతో పాటు సంతోషిస్తాం. ఇంకొక కొరత ఉంది, ఆ కొరతను కూడా దేవుడు తీర్చేస్తాడు. నాకు 2వ కోడలు రావాలా, ఆ కొరత కూడా వచ్చేస్తుంది, తీరిపోద్ది. అంతవరకు ఎదురు చూస్తున్నాను. ఏదో గొప్ప కోటీశ్వరాలు రావాలని నేను ఆలోచించినది. మాకు సరిపోయిన, మా కుటుంబానికి పరిస్థితికి సరిపోయిన అమ్మాయి రావాలి. దేవుడు తన్ని మంచిగా ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. ప్రార్థన చేస్తున్నాను. మీరు మీ పిల్లల గురించి ప్రార్థన చేయండి. దావీదు ఏ విధంగానైతే దేవుని సందులో కూర్చొని, దేవా నువ్వు నాతో మాట్లాడాయా, నన్ను ప్రబలుతున్నా, నన్ను వర్ధిల్ల చేస్తానంటున్నావు, నన్ను ఆశీర్దిస్తానంటున్నావు. ఇక్కడ ఆ పిల్లవాని మొరవిని ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, ఇక్కడ గొప్ప విషయం చూడండి, ఆ పిల్లవాని మొరవిని ఏం చేశాడు చూడండి. హాగరు, నీకేమి వచ్చినది? భయపడకమో, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు. దేవునికి స్తోత్రం. హాగరు ప్రార్థన చేయలేదు, చిన్నవాడు ప్రార్థన చేస్తే హాగరుతో దెబ్బల. హాగరు, నీకేం పోయే కాలమమ్మా? ఒక భాషలో మనం చెప్పాలంటే నీకేం జబ్బు వచ్చింది? ఆడ అలాగే ఏడుస్తుంటే నువ్వు వదిలేసి తిరుగుతున్నావేంటి? అటు ఇటు అప్పచెప్పేస్తున్నావేంటమ్మా? నీ కొడుకుని నీ దగ్గర ఉంచుకో, నీ పిల్లలు నీతో తిప్పు, నీ పిల్లల గురించి నువ్వు ప్రార్థన చేయి. తెల్లవారు స్కూల్కి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తున్నావా? స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తున్నావా? పడుకునేటప్పుడు ప్రార్థన చేస్తున్నావా? నీ భర్త గురించి ప్రార్థన చేస్తున్నావా? నీ భార్య గురించి ప్రార్థన చేస్తున్నావా? నీ అత్తమామల గురించి ప్రార్థన చేస్తున్నావా? కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నావా? ఆలోచించండి ప్రియులారా. ఎందుకు దావీదు కుటుంబాన్ని అంతగా దీవించాడు దేవుడు? ఎందుకు దావీదు కుటుంబాన్ని ఎందుకు అంతగా ఆశీర్వదించాడు దేవుడు? మన కుటుంబాలు ఎందుకు అలాగ అవ్వకూడదు? కన్నపాస్టర్ గారు నేర్పిస్తుంది ఇదే. పిల్లల్ని ఆ విధంగా ట్రైన్ అప్పించి, చిన్నపిల్లలు కూడా ఏదో ఒక విధంగా నేర్చుకోవాలా. మనకే చాలా రిసోర్సెస్ ఉన్నాయి మన చర్చిలోని. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఏదో ఒక విద్య నేర్చుకొని ఏదో ఒక విధంగా ముందుకు రావాలి, ఏదో ఒక విధంగా పనికొచ్చే విధంగా చేయాలి. మీరు ముందుకు రాకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, ఏంటి నీకేమొచ్చినది? నీకేమి వచ్చినది? భయపడకము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి. ఎంత సిగ్గుండి, నీ స్వరం వినలేదు, ఆ చిన్నవాడి స్వరం విన్నది. నువ్వు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకునిము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో నేను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున. అంటే అంతవరకు చుట్టూరు నీరుని ఇవిడు కనబడడం లేదు, చుట్టూరు నీరుని ఇంకేం చేయలేదు, కనబడడం లేదు. మాట్లాడుతున్నాడు దేవుడు. గొప్ప జనంగా చేస్తాను నిన్ను. నువ్వు నిరాశలో చూస్తున్నావు,
కొడుకు చచ్చిపోతాడు అనుకుంటున్నావు. ప్రియులారా, అందరూ ఒక్కసారి ఆలోచించుకోండి. మనని దేవుడు గొప్ప జనంగా చేయబోతున్నాడు. మన సంఘమే గొప్ప జనంగా మారిపోవాలా. మన సంఘంలో ఉండే యవనస్తులందరూ గొప్ప జనంగా మారిపోవాలా. ఎవరు చేతకాని వారు ఉండకూడదు ఈ సంఘంలో. ఎవరు పనికిమాల వారు ఉండకూడదు ఈ సంఘంలో. ఎవరు తాగుబోతులు ఉండకూడదు ఈ సంఘంలో. ఈ సంఘం 10 మందికి పనికొచ్చే సంఘంగా, పరిశుద్ధమైన సంఘంగా ఉండాలి. దేవుడు చెప్తున్నాడు, గొప్ప జనంగా చేస్తాను అని. అప్పుడు ఆవిడ కళ్ళు తెరిస్తే చుట్టూరు నీరు ఉంది. ఆ నీరు పట్టింది, పోషించబడ్డాది. ఇంకా చెప్పడానికి బుర్రింపక ఆలోచనలు ఉన్నాయి. విందాం. మీకు బోరు కొట్టకపోతే ఇలాగా రోజుకి కొంచెం వేసి బోవ పెడతాను, తిందురు. కానీ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ప్రార్థన మీ కొరకు మీరు, ప్రభా నన్ను ఒక మంచి ప్రార్థన పరురాలా చేయి. హాగర్లా వద్దు ప్రభా. నా పిల్లల గురించి, నా భర్త గురించి, నా భార్య గురించి, ఆడవాళ్ళు పురుషులైతే నా భార్య గురించి, నా పిల్లల గురించి, ఇదిగో స్త్రీలైతే నా భర్త గురించి, నా పిల్లల గురించి, ఇంకా మీ అత్త గురించి, మీ మామ గురించి, మీ అమ్మ గురించి, మీ నాన్న గురించి గొప్ప ఆశీర్వాదానికి కారకులు అవడానికి దేవా ఈ రోజు నుంచి మా పిల్లలు ఇదిగో ప్రభా గొప్ప శక్తివంతులుగా ఉండాలా. నా భర్త శక్తివంతుడు అవ్వాలా, నా భార్య శక్తివంతురాలు అవ్వాలా. ఇదిగో ప్రభా మమ్మల్ని ఆశీర్వదించిన ఆయన, మమ్మల్ని దీవించిన ఆయన. ఇదిగో ప్రభు, మేము చేతకాని వారిగా ఉండకూడదు ప్రభా. మేము గొప్ప శక్తివంతులుగా జీవించాలి నాయనా. ఇదిగో మేము ఇప్పుడు ప్రస్తుతానికి ఏమీ లేని వారిగా కనబడుతున్నాం. ఇదిగో ప్రభా, ఆ వాగ్దానం మాకేతో మాట్లాడుతున్నాం. ఆ రోజు హాగర్తో మాట్లాడిన వాగ్దానం మాదే ప్రభా. భయపడకు అని చెప్తున్నా కనుక ప్రభా, నాయనా నా పరిస్థితులు అలాగే ఉన్నాయి ప్రభా. నా కుటుంబ పరిస్థితులు అలాగే ఉన్నాయి తండ్రి. నా కోడలు నాతో మాట్లాడడం లేదు, నా కొడుకు నాకు దూరంగా ఉన్నాడు. ఇదిగో ప్రభా మా అత్త నాతో మాట్లాడడం లేదు, నన్ను అర్థం చేసుకోవడం లేదు. ఇదిగో నా కొడుకు, నా కోడలు, నా కూతురు, నా అల్లుడు మమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు నాయనా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకో నాయన. కన్నీరు కార్చి ప్రభుతో ప్రార్థన చేద్దాం. ప్రభా మమ్మల్ని ఆశీర్వదించండి నాయన, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్రియులారా, దేవుడు మీతో మాట్లాడితే లేచి నిలబడి ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, ప్రభా మమ్మల్ని ఆశీర్వదించు నాయన. ఎవరు చూస్తారని భయపడకుండా లేచి చేతులు ఎత్తి ప్రభా ఈరోజు మాకు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని దయచేయ ప్రభా, గొప్ప దీవెన మాకు దయచేయ ప్రభా. కన్నీరు కార్చి ప్రభా ఈరోజు హాగర్ను దర్శించిన దేవా, ఇదిగో ప్రభా ఆయన నన్ను కూడా దర్శించిన ఆయన. హాగర్ కుటుంబంలో మేలు చేసిన దేవా, నాకు కూడా మేలు చేయి ప్రభా. మమ్మల్ని ఆశీర్వదించిన ఆయన, నీ కృపలో బలపరచు నాయన. అద్భుతం చేయి ప్రభా నాయనా. నా జీవితం కూడా ఒక అద్భుతం చేయి ప్రభా అని ప్రార్థన చేద్దాం. నీ మా కులాదారా, మా శీక మందారా, మా రీబాలా బాలా మా కుందారా మలాందారా. దేవా మన దుఃఖం పోయేటట్లు ప్రభా, మా సమస్యలు తీరేటట్లు నాయనా, మా సమస్యలకు బదులు చెప్పు నాయన. నీవే మమ్మల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. నీవే మాకు సమస్యలకు సహాయం చేయి నాయన. నీవే ప్రభా. హాగర్ కళ్ళు తెరిపించినట్టుగా మా కళ్ళు తెరిపించావు. ఇంతవరకు పిరికితనంతో ఉన్నాను, ఇంతవరకు మాకెవరూ లేరు అనుకున్నాను ప్రభా. నువ్వు ఉన్నావు ప్రభా. నీకే వందనాలు. పరిశుద్ధుడవగు తండ్రి, నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభా, ఈ ఉదయకాలం నువ్వు మాకు ఇచ్చిన వాగ్దానం కొరకు వందనాలు. మమ్మల్ని దర్శించి దీవించి నీ కృపలో భద్రపరచండి. ఇదిగో ప్రభా, చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా సంఘంలో ఎవ్వరు దిక్కులేని వారిగా, దరిద్రులుగా, ఇదిగో ఫెయిల్ అయిపోయిన వారిగా, సక్సెస్ఫుల్ లేకుండా బ్రతికిన వారిగా ఉండకూడదు ప్రభా. నాయనా, నిరాధరులుగా ఉండే ప్రభా బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి. మేలుతో నింపండి ప్రభా, శక్తితో నింపండి ప్రభా, ఆధారులుగా ఉంచండి ప్రభా. నీవే మా దుర్గం, నీవే మా ఆశ్రయం, నీవే మా కోట,
నీవేం ఆశ్రయదుర్గం ప్రభా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని బలపరిచి భద్రపరచమని ఈ వాక్యము ఇదిగో ప్రభా ఆన్లైన్లో వింటున్న వారితో కూడా నువ్వు మాట్లాడి దర్శించమని, దీవించమని, నీ కృపలో భద్రపరిచి బలపరచమని, మేలుతో నింపమని, ముఖ్యంగా మా సంఘం ఎదిగేటట్లు దీవించమని, క్రీస్తు